హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమోటా ఆనియన్ కర్రీ. టమోటాలని బాగా కడుక్కొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ని మధ్యలోకి సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని సాసోలు వేసుకోవాలి. అవి చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని అవి పచ్చివాసన వెళ్ళాక కట్ చేసి పెట్టుకున్న టమోటాని వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల టమోటాలు తొందరగా ఉడికిపోతాయి. తర్వాత ఇందులో పసుపు, జీలకర్ర మెంతు పొడి, అది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి, ఆప్షన్. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి, కానీ నా దగ్గర కరివేపాకు లేదు. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. తెల్లగడ్డని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. కొద్దిసేపు అది దగ్గరగా అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇది దగ్గరగా అయ్యాక ఇందులో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఆయిల్ బాగా పైకి వచ్చేసి కర్రీ అయితే అయిపోయిందండి. దీన్ని చపాతీలకు కానీ, పూరికి కానీ, రైస్లకు కానీ దేనికైనా బాగుంటుంది. ఒకసారి నాలాగా ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.